మచిలీపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మసూలా బీచ్ ఫెస్టివల్ అయితే అద్భుతంగా సక్సెస్ అయింది. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ బీచ్ ఫెస్టివల్కు రాష్ట్రంలో నలువైపుల నుంచి కూడా ఎక్కువ మంది బందరొచ్చారు. సోషల్ మీడియాలో కూడా ఎంత ట్రాఫిక్ అక్కడ జామ్ అయిందనేది మనకి స్పష్టంగా తెలిసింది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సాగర తీరం ముఖ్యంగా 972 కిలోమీటర్ల కారిడార్ అనేది, సముద్ర కారిడార్ అనేది ఒక వరం. కేవలం పారిశ్రమలు లేకపోతే ఇతరత్ర ఉపాధి మార్గాలు ఎంచుకోవడం ఓకే, కానీ ఈ సముద్ర తీరాన్ని కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీంతోనే పూర్తి స్థాయిలో ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువ అవుతాయి, చురుకు అవుతాయి కూడా. సో ఇప్పటికే దక్షిణాదిలో కేరళ కానీ గోవా కానీ తమకొచ్చే ఆదాయంలో సుమారుగా కేరళ అయితే 23%, గోవా అయితే 34% ఆదాయాన్ని ఓన్లీ బీచ్లు ద్వారా, అంటే సముద్ర విహారం లేకపోతే సముద్ర పర్యాటకం ద్వారా మాత్రమే లబ్ధి పొందుతున్నాయి. సో అలాంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా ఉంది. సో ఇటు మాల్దీవులు కానీ, అంటే అంతర్జాతీయంగా చూస్తే మాల్దీవులు కానీ, ఇండోనేషియా కానీ, లేకపోతే పటాయా కానీ, ఇతరత్ర బ్రెజిల్ కానీ, ఇవి కూడా ఎక్కువగా సముద్రం నుంచి వచ్చే పర్యాటకం నుంచి ఎక్కువగా ఆదాయాన్ని పొందుతున్నాయి. ఈ విషయం మీద ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారిస్తే ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువ అవుతాయి, ఆదాయం కూడా పెరుగుతుంది. సో ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా బ్లూ ఎకానమీ పేరుతో సముద్రం నుంచి వచ్చే ఉత్పత్తులు లేకపోతే సముద్రం ఉపయోగించుకునే పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో గత బడ్జెట్లో కూడా సుమారుగా దీనికి 80,000 కోట్ల రూపాయలకు పైగా బ్లూ ఎకానమీకి వెచ్చిస్తామని చెప్పింది. సో దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించుకుంటే తన 972 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాల్లో మంచి బీచ్లను అభివృద్ధి చేయగలిగితే కనుక అద్భుతమైన ఉపాధి అవకాశాలు, అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. కేవలం పరిశ్రమలు ఓకే, కానీ పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తులు లేకపోతే వ్యవసాయం వరకు ఓకే, కానీ ఈ విషయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ దృష్టి సారించాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో పర్యాటకం పెరుగుతుంది. భారతదేశంలో పర్యాటకం ప్రతి ఏటా కూడా సుమారుగా వచ్చిన లెక్కల ప్రకారం అయితే 1.5% పైగా పెరుగుతున్నట్లయితే లెక్కలు చెబుతున్నాయి. ఎక్కువ మంది పర్యాటకం వైపు ఆకర్షిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో బీచ్ డెస్టినేషన్లు, అంటే బీచ్లను అందంగా తయారు చేయడం, బీచ్లను చాలా శుభ్రంగా తయారు చేసి వాళ్ళ పర్యాటకులను ఆకర్షిస్తే కనుక మంచి విదేశీ మారక ద్రవ్యంతో పాటు పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు కూడా మెండుగా అవుతాయి. దీని మీద అయితే ముఖ్యమంత్రి గారు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అయితే నేను భావిస్తున్నాను. సో ఎప్పటికప్పుడు మన ఛానల్ను అప్డేట్స్ గురించి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోను లైక్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.